హలో అండి, ఇవాళైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి. దీనికంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ చూసిద్దాము. నార్మల్గా మనం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా మోమోస్ చేస్తుంటాం కదండి. ఈ మోమోస్కి అయితే ఈ రెడ్ చట్నీ అయితే బెస్ట్ కాంబినేషన్ అనొచ్చు. నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 4 టమాటాలు అయితే తీసుకున్నానండి. పండిన టమాటాలని పైన పాటు తీసేసి, రౌండ్ పాటు ఉంటుంది కదా, ఆ పాటు తీసేసి 4 ఘాట్లు అయితే పెట్టుకున్నాను. అన్ని టమాటాలకి ఘాట్లు పెట్టుకున్న టమాటాలు, అదేవిధంగా 4-5 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి. వీటన్నింటినీ ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన తర్వాత కొద్దిసేపు అయితే కూల్ అయిన తర్వాత టమాటాలను ఎండుమిరపకాయలను అయితే మిక్సీ జార్లో వేసి ఇట్లా మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి వేసేసి కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జింజర్ గార్లిక్ని అయితే ఇలా గ్రేట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఒక పచ్చివాసన పోయేంత వరకు. దీని తర్వాత మనం పేస్ట్ ఏదైతే పట్టుకున్నామో ఆ పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్లోకి అయితే మనము కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు, అదేవిధంగా పసుపు, కొంచెం టమాటో కెచప్, అలానే సోయా సాస్, వెనిగర్, అదేవిధంగా కొంచెం షుగర్ కూడా యాడ్ చేశానండి, కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. దీని తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడ్ చట్నీ అయితే తయారైపోయింది. దీన్ని మనం మోమోస్ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటి రెసిపీస్ నేనైతే పోస్ట్ చేస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.